వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. ఏపీలో వైసీపీకి చెక్ పెట్టే కూటమి ఎత్తుగడ ఏంటి? ఓటర్ను ఆకట్టుకునేందుకు ఇస్తున్న ఆఫర్లేంటి? మేనిఫెస్టోలో చేర్చిన గెలుపు పథకాలేంటి? కమలం పార్టీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఎలా ప్లాన్ చేశారు? ఇలాంటి విషయాలపై మాట్లాడేందుకు ఏపీ బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతిరాజా మనతో పాటు ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. లక్ష్మీపతిరాజు గారు నమస్కారం అండి. సీఎం జగన్ ప్రచారంలో ఎక్కడా తగ్గట్లేదు. మూడో విడత క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారం ఎలా సాగుతోంది? మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధిని మరచి సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకువచ్చిన కారణంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రత్యామ్నాయంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంగా అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత అవ్వచ్చు, రెండో విడత అవ్వచ్చు, మూడో విడత ప్రచారణ సిద్ధం కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుతో పాటుగా ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత దేశం యొక్క రక్షణ విషయాల్లో విజయదుందుబి మోగిస్తూ ఇవాళ ప్రపంచ దేశాభివృద్ధి నేతగా నరేంద్ర మోడీ గారు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా ప్రజా విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అక్కడ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి, మన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ ప్రజల హృదయాలన్నీ చాలా స్లోగా, అంటే ఎక్కువ ఆర్భాటాలు ఉండకపోవచ్చు ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళతో మేము పోల్చుకుంటే, కానీ ఖచ్చితంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అంటే వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కూటమిని ఎన్డీఏ కూటమిని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిని ఆహ్వానిస్తున్నారు. ప్రజల హృదయాలలో ఈ యొక్క కూటమి ఉంది. తప్పనిసరిగా 150 స్థానాలు అసెంబ్లీ స్థానాలు పైగా 22 స్థానాలు పైగా పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలకు కూడా ఈ కూటమి ద్వారా అమలు చేసే హామీలనే మాత్రమే ఇచ్చే అవకాశాన్ని కూటమి రూపొందిస్తుంది. దీనికి అనుగుణంగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు త్వరలోనే 3-4 తారీఖుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించబోతూ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా గారితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అలాగే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్లమెంటు నియోజకవర్గ నామినేషన్లకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలని ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి జయిస్తుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ప్రజలకు ఉంది, మాకు ఉంది. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు మహేష్, కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు నమస్తే అండి. మహేష్ గారు వినిపిస్తోందా? రైట్ అండి. వైసీపీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ అన్నీ తానే ప్రచారం చేస్తున్నారు. మరి కూటమిలో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? మేడం, ఖచ్చితంగా వైసీపీ తరపున అంటే అది మన ఒక పార్టీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు ఆయనే మొత్తం బాధ్యత వహించి మొత్తం నడుపుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరపున మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్న అనుభవం దృష్ట్యా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన యొక్క ఒక పాత్రగా తనకు మార్క్ రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించిన కారణంగా ప్రజలకు ఆ విశ్వాసం ఉన్నది. అయితే గతంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉండొచ్చేమో కానీ వాటిని అన్నిటినీ ఓవర్కమ్ అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అక్కడి నుంచి మద్దతు ఇవ్వాలా. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మరొక్కసారి మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి రావాలనే ఉద్దేశం ప్రజల్లో విశ్వాసం ఉంది. దీనికి మనం కొత్తగా
నాయకత్వం వహించక్కర్లా. ఆల్రెడీ దేశంలో ప్రధానమంత్రి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రతి గ్రామానికి అందుతున్నాయి. మరుగుదొడ్లు కాడి నుంచి, ఇంటింటికి మంచినీళ్ళ కుళాయిలు కాడి నుంచి, ఆయుష్మాన్ భారత్ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డులు జారీ విషయంలో కాడి నుంచి, రోడ్ల నిర్మాణం కాడి నుంచి, స్కూళ్ళ అభివృద్ధి కాడి నుంచి, వాట్ నాట్ అంటే ఏది లేదో కూడా ప్రతిపక్షాలు చెప్పలేని పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూనే దానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి పరిపాలనని మేము మరొకసారి అందించగలుగుతాము. ఈ రాష్ట్రంలో ఏదైతే అంశాలు ఉన్నాయో, అమరావతి రాజధాని కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ద్వారా ఏర్పడటం ద్వారా మాత్రమే ఇవి అభివృద్ధి చెందితే రాష్ట్రానికి కూడా పరిశ్రమల విషయంలో కానీ సుమారు 1100 కిలోమీటర్ల కాలిఫోర్నియా నుంచి కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. మహేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే సార్, ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సేల్స్ పైన కేంద్రం నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడం, ఎందుకంటే స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వర్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ కూడా లేఖ రాశారు కదా. అంటే అక్కడ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ సేల్స్ లేవు కాబట్టి ఏంటంటే ట్యాక్స్ ఎంత ఎగ్గొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నది లెక్కలు తెలియవు. తర్వాత ఆ లిక్కర్, నాసిరకం లిక్కర్ వల్ల కూడా సింథటిక్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం, కేంద్రం నుంచి దేర్ ఇస్ నో యాక్షన్ ఎట్ ఆల్. ఎందుకు కేంద్రము ఎలాంటి స్పందన లేకుండా ఉంది? సెకండ్ ఏంటంటే, ముఖ్యంగా ఈ సిబిఐ కేసులలో సార్ అవినాష్ రెడ్డిని పూర్తిగా ఆయనని ఏఐటీగా పెట్టిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఆయన కంప్లీట్ గా నిందితులతో రాత్రంతా ఆ హంతకులతో ఫోన్ కాల్స్, వాట్సాప్ కంప్లీట్ కాల్ రికార్డు డేటా అంతా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉన్నా కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ ని ఆపుతున్నది ఎవరు? తర్వాత ఎన్ఐఏ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో కూడా 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా విజయవాడ కోర్టుకు వెళ్ళకపోవటం, దానిపైన కూడా ఎన్ఐఏ స్పందించకపోవడం, అంటే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ అండ్ ఎన్ఐఏ ఇంత పూర్తిగా బలహీనపడటానికి ప్రధానమంత్రి మోడీ కారణమా, లేకపోతే హంతకులను, దొంగలను కాపాడటానికి మోడీ ప్రయత్నిస్తున్నారా? చాలా ఇదిగా ఉందండి, ఇది దేశానికి అవమానం. చెప్పండి. మహేష్ కుమార్ గారు, ధన్యవాదాలు మీ ప్రశ్నకి. ఖచ్చితంగా లిక్కర్ సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ఉత్పత్తి, అమ్మకాల అంశాన్ని మీరు ప్రధానంగా మొట్టమొదటిగా ప్రస్తావించారు. లిక్కరు అమ్మకాలు కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ, ఈ 2 అంశాలు కూడా జిఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి రావని మెజారిటీ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించిన కారణంగా ఈ జిఎస్టీ వచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే ఇంకొక టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇంకోటి కానీ, రకరకాల ఏ ప్రాంతీయ పార్టీలతో పాటు చాలా రాష్ట్రాలు లిక్కరు అంశం కానీ, పెట్రోలియం యొక్క అమ్మకాల విషయంలో కానీ, దయచేసి మీరు గమనించాలి, ఎందుకంటే మీరు విదేశాల్లో ఉన్నారు, పెద్దలు, చదువుకున్నవారు, ఈ 2 అంశాలని జిఎస్టీ పరిధిలోకి రాకుండా వాళ్ళు వ్యతిరేకించిన కారణంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వము జిఎస్టీ కౌన్సిల్ పరిధిలో బయటగా ఉన్న కారణంగా వాటి మీద ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం యొక్క ధరల స్థిరీకరణ నిర్ణయించడం కేంద్రం మన చమురు సంస్థలు చేస్తాయి. కానీ రాష్ట్రంలో అమ్మకాల విషయంలో కానీ, దాని ఉత్పత్తుల విషయంలో కానీ చెల్లించవలసిన ట్యాక్సులు మాత్రమే వాళ్ళు చెల్లిస్తారు తప్ప దాని మీద నియంత్రణ అనేది ఎక్కడా కూడా. ఇప్పుడు మనం హైదరాబాద్లో పెట్రోల్ తక్కువ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండొచ్చు, లేదా తమిళనాడులో ఎక్కువ ఉండొచ్చు, అవతల ఉన్నటువంటి బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఇది ఆ యొక్క రాష్ట్రాల పరిధిలో ఉన్న కారణంగా, దాని నియంత్రణ లేని కారణంగానే ఈ యొక్క అంశము వచ్చింది. ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, గతంలో పనిచేసిన మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు కానీ, లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేవు, ఈ యొక్క డిజిటల్ భారతావనిగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని భారతీయ జనతా పార్టీ నాడు నేడు కూడా మా అధ్యక్షుల వారు అందరూ కూడా, మేడం పురంధరేశ్వరి గారు కూడా ఒక మహిళా నాయకురాలుగా ఉద్యమాన్ని చేసి
బాటిల్స్ ఆ షాప్స్ కూడా తనిఖీ చేశారు. కానీ దాని మీద స్పందించవలసినది కేంద్రానికి లేఖ రాసినప్పటికీ అవకతవకలు ఉంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ బాడీస్ దయచేసి ఎందుకు ఈ మాట ఇండిపెండెంట్ బాడీస్ అని మధ్యలో కట్ చేశారంటే, కేంద్రంలో మీరు ఇప్పుడు చెప్పారు ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఈ ఒక స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ కానీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశంలోని వ్యవస్థలు ఎన్నికల కమిషన్తో సహా దయచేసి చదువుకున్న మీలాంటి మేధావులు పెద్దలు ఈ అంశాన్ని మీరు మరొక్కసారి పరిశీలించాలని చెప్పి నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీతో మనవి చేస్తూ ఉన్నా. వీటికి స్వతంత్రంగా ఎవరన్నా కేసు పెడితే, ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్షన్ ఇస్తే కానీ, గౌరవ న్యాయస్థానాలు డైరెక్షన్ ఇస్తే కానీ, లేదు ఎవరన్నా కనుక సంపూర్ణ ఆధారాలతో క్లెయిమ్ చేస్తే తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఈ సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థ కూడా ఏ వ్యవస్థ కూడా ఇవన్నిటిని ఆధారంగానే చేస్తే తప్ప, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఉంది, 2014-14లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళందరికీ అధికారం లేదనే విషయాన్ని గౌరవంగా మీ దృష్టికి మేము పట్టుకొస్తా ఉన్నాం. అలాగే అవినాష్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి సిబిఐ పరిధిలోని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అది గౌరవ న్యాయస్థానాల ద్వారా జరగాల్సిన అంశం తప్ప, ఎవరైనా కనుక దానికి సంబంధించినటువంటి వ్యక్తులు గౌరవ న్యాయస్థానంతో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే, లేదు సిబిఐ ఈడీతో కనుక ముందుకు వెళ్ళి కనుక కరస్పాండెన్స్ చేయగలిగితే తప్పనిసరిగా పంపినటువంటి ఆధారాలు సాక్ష్యాధారాల ఆధారంగా వారి మీద చర్య ఉంటుంది తప్ప, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఎట్టి సంబంధం లేదు. ఈ అంశం కాదు, ఏ అంశంలో సంబంధం లేదని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. రైట్ అండి. మరో కాలర్ శ్రవణ్ కెనడా నుంచి కాల్ చేశారు. శ్రవణ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. శ్రీలత గారు నమస్తే అండి. లక్ష్మీపతి గారు మీకు కూడా. సార్ నాకు మెయిన్ గా ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, మన రాష్ట్ర అప్పు గురించి. సార్ ఇప్పుడు రాష్ట్రంలో అప్పు 3 లక్షలు 4 లక్షలు అని మొన్న డైరెక్ట్ గా పార్లమెంట్ లోనే రిలీజ్ చేసినారు. కొన్ని ఉండొచ్చు ఒక 10 లక్షలు అని ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు, లేదంటే 12 లక్షలు అని అంటున్నారు. బట్ దేశం యొక్క అప్పు దగ్గర మనకి $635 బిలియన్ ఉందండి. అంటే మనిషి మీద పడే భారం 27 లక్షలు. సో మీరు దేశం యొక్క అప్పుని వదిలేసి రాష్ట్రం అప్పు గురించి ఎందుకు సార్? అంటే అప్పు తప్పని నేను అనట్లేదండి. పెద్ద కంట్రీ అయిన యుఎస్ఏ అన్నిటికంటే ఎక్కువ అప్పు చేసింది. అప్పు చేయడం అనేది పెద్ద తప్పేం కాదండి. రాష్ట్రం డెవలప్ అవుతున్నప్పుడు అప్పు ఉంటుంది. అలాంటిది దేశం మీద ఇంత అప్పు పడుతున్నప్పుడు మీరేమనండి, రాష్ట్రం మీద అప్పు పడుతున్నప్పుడు ఎందుకు అంటున్నారని మొదటి క్వశ్చన్ అండి. రెండోదండి, ఎలక్ట్రోలియల్ బాండ్స్ గురించి నేను చూస్తున్నానండి. అంటే కొంచెం నాకు డీటెయిల్ గా చదవడం అనేది చాలా ఇష్టం, అందుకు నేను చూస్తున్నాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నాను. రెండు ఎలక్ట్రోలియల్ బాండ్స్ అండి. 2 చూడంగానే నాకు చాలా విరక్తి పుట్టిందండి. ఫస్ట్ అలన్ గ్రూప్ అనేది బీజేపీకి 2 కోట్లు డొనేట్ చేసిందండి. అది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. మీరేమోంచి గోవుని దేవుడిలా చూస్తాను, అసలు వేటిని చంపను అని చెప్పిన ఆ అలన్ గ్రూప్ 2 కోట్లు మీకు ఎందుకు ఇచ్చిందండి? ఇచ్చింది మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది అరబిందో ఫార్మా సెకండ్ వన్. ఈయన అక్కడ శరత్ రెడ్డి అని ఆయన కవితకి కో-అక్యూజ్ చేసిన ఆయన అప్రూవర్ గా టర్న్అవుట్ అయినారు ఢిల్లీ లిక్కర్ కేసులోని. ఇంకా 5 వర్త్ ఆఫ్ ఎలక్ట్రోలియల్ బాండ్స్ బీజేపీకి డొనేట్ చేసినారు. అది ఎప్పుడు 5 సంవత్సరాలు ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత, 5 డేస్ ఈడీ అరెస్ట్ అయిన తర్వాత. సో దీన్ని అసలు ఎట్లా చూడాలండి? ఇంకా నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ చూస్తుంటే ప్రతి దాంట్లోనే ఒక చెత్త. థర్డ్ క్వశ్చన్ అండి, ఫైనల్ క్వశ్చన్. మొన్న రాజస్థాన్ లో మోదీ గారు ఇట్లా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తునేటప్పుడు మొత్తం అంతా ముస్లిమ్స్ కి దోచి పెడతారు. సార్ నేను ఒక హిందూనే, మనం అంతా ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. ఒక దేశ ప్రధాని అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఇట్స్ క్వైట్ ఫ్రస్ట్రేటింగ్ అండి. ఇక్కడ నుంచి చూస్తున్న కొద్దీ మేము ఎంతో సపోర్ట్ చేద్దామని చూస్తున్నా కూడా ఇలాంటి మాటలు ఒక ప్రధాని నుంచి, చలో ఎవరో థర్డ్ గ్రేడ్ ఎవరో ఒకరు వచ్చి చేస్తే ఓకే అండి, బట్ ఒక ప్రధాని అలాంటి వర్డింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? శ్రావణ్ గారు ధన్యవాదాలు. సగటు భారతీయుడిగా విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క ఆలోచనలని TV9 ద్వారా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నెంబర్ 1. నెంబర్ 2, అప్పుల విషయం అంటున్నారు. మేము రాష్ట్రంలో అప్పుల విషయం కానీ కేంద్రంలో అప్పుల విషయం కానీ, అప్పులు అనేది పరిమితికి మించి చేయాలనేదే
కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ యొక్క సర్కార్ యొక్క లక్ష్యంగా మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నా. సారీ, ఇవాళ మీరు కేంద్రంలో గమనించినట్లయితే 2014-14 అంటే అంతకుముందు ఇంకా మరీ ముందుకు వెళ్ళకుండా 14-14లో ఈ దేశంలో 12 లక్షల కోట్ల పైచేలకు అక్షరాల 12 లక్షల కోట్ల పైచిలకు అవినీతి అక్రమాలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో జరిగినాయనేది ప్రజలు కాదు లెక్కలు చెప్తా ఉన్నాయి, ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశం ఆధారంగానే ఎన్నికల ముందుకు వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వము ఎక్కడా కూడా దుబారాకు అవకాశం లేకుండా, దయచేసి వినండి సార్, దుబారాకు అవకాశం లేకుండా ఢిల్లీలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క మినిస్ట్రీస్ కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇతర అంశాలు మీడియా మిత్రులు మీడియా పెద్దల ద్వారా గమనించినట్లయితే యొక్క ఏదైతే ప్రధాన మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో దుబారా ఖర్చు, టీ ఖర్చు ఇంత, పాల ఖర్చు ఇంత, బలానా మెయింటెనెన్స్ ఖర్చు ఇంత అనే దుబారా ఖర్చులని కోట్లాది రూపాయలని కంట్రోల్ చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్ ది సేమ్ టైం కేంద్రంలో ప్రభుత్వం అప్పులు చేసినా కూడా విదేశాలకి ప్రధానంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం 2014-14లో ఆయిల్ కంపెనీల ద్వారా విదేశాలకు ఇవ్వాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయలు, అంటే లక్షలాది కూడా అనొచ్చు, లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్ని సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్మానం చేసిన అంశాన్ని మీ ద్వారా నేను ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలకి మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నా. దాంతోపాటు రాష్ట్రంలో అప్పులు చేసినాయంటే మనమేమంటున్నామంటే పరిధికి మించి మా భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా. ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మేధావులు ముసుగులో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అధికంగా అప్పులు ఇచ్చేశారండి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని చూసో, జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మేము కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇవ్వదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమము, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇబ్బంది పడకూడదు కాబట్టే అనేక అంశాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ అవుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని, ప్రధాన ప్రయారిటీని ఇస్తూ ఈ రాష్ట్రానికి అప్పులు ఇచ్చిందనే విషయాన్ని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ అని చెప్పారు. మీరు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ బాండ్స్ విషయంలో అది అరవిందో ఇచ్చారా, మిగతా వాళ్ళు ఇచ్చారా కొద్దిసేపు పక్కన పెడితే ఆ బాండ్స్ కొనడానికి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్ అండి. ఇవాళ మనం పొద్దున డబ్బులు కడితే సాయంత్రం బాండ్స్ ఇచ్చే అవకాశం లేదని మీరు దయచేసి గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే అవినీతిని, అక్రమాలని అరికట్టడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకొచ్చి ఇంత ప్రజలతో, విమర్శకులతో మాట పడే అవకాశం మాకు లేదు. మేము కూడా అనాథరైజ్గా తీసుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము అవినీతి వ్యతిరేక ప్రభుత్వాన్ని దయచేసి మీరు గమనించాలా. 2014 నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క కేంద్ర మంత్రి మీద కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో కానీ ఎక్కడా అవినీతి అక్రమాలకి తావు లేకుండా నరేంద్ర మోడీ చండ శాసనుడుగా ఈ అవినీతి రహిత పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టే ఈ దేశంలో పాటు, రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా నరేంద్ర మోడీ ఆ గౌరవాన్ని, భారతీయ జనతా పార్టీ ఆ గౌరవాన్ని దక్కించుకుందనే అంశాన్ని మీకు మనవి చేస్తున్నాం. ఈ బాండ్స్ కొనడం ద్వారా ఈ ప్రక్రియ కొంతమందికి ఇబ్బంది అనిపించినా, ఈ ప్రక్రియ వేరే రకాల అపోహలకు వచ్చినప్పటికీ కూడా నిదానంగా కాలక్రమేణా ఎవరైనా ఏ రాజకీయ పార్టీకి ఇచ్చే డబ్బులు తప్పనిసరిగా అఫీషియల్గానే ఇవ్వాలి. ఏ అరవిందా ఇచ్చారా, ఇంకొక కంపెనీ ఇచ్చారా, ఎక్సో వైయో జెడ్డో. కానీ దయచేసి మీరు గమనించినట్లయితే కనుక మీలాంటి మేధావులు పెద్దలు శ్రవణ్ గారు 40% చిల్లర మాత్రమే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మిగతా 60% నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీ ఏతర పక్షాలకు ఇచ్చారని మీలాంటి వాళ్ళు గమనించి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీగా ఖచ్చితంగా నిధులు ఎవరిచ్చినా కూడా ₹1 మీరు కనుక శ్రావణ్ గారు మీరు కూడా అమెరికా నుంచో లండన్ నుంచో మీరు ₹1 భారతీయ జనతా పార్టీకి పంపిస్తే అధికారికంగా నేను ఈ బాండ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి ఇచ్చాను, ఇది అవినీతి రహిత పార్టీ అని మీరు కూడా సగర్వంగా చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నా. మూడో ఒక అంశం, చాలా కీలకమైన అంశం, సున్నితమైన అంశాన్ని మీరు ఇంకో దృష్టికి పట్టుకొచ్చారు. రాజస్థాన్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదిక మీద ఖచ్చితంగా మైనారిటీ యొక్క పేరుతో ఓట్లు దండుకోవటం కోసం
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మాత్రమే నరేంద్ర మోడీ గారు ఎత్తి చూపారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 దాకా సుమారు 5-6 సందర్భాల్లో మన్మోహన్ సింగ్ గారు వారు ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? కాంగ్రెస్ ఈ దేశంలో గనక ఎవరైనా ఈ దేశ సంపదని కానీ ఈ దేశం యొక్క సుఖాలను కానీ ఈ దేశం యొక్క సౌకర్యాలను కానీ అనుభవించాలని వస్తే ఈ దేశంలో ప్రప్రథమంగా అది ముస్లిం మైనారిటీలకే చెందుతుంది అనే పదాన్ని మన్మోహన్ సింగ్ ఎందుకు ప్రస్తావించారు? ఇది ఒక అక్రమమైన అన్యాయకరమైన భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం కాదా? మీరు గమనించాలి. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక వేరు సార్, మత ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా రిజర్వేషన్లు ఇవ్వటానికి అవకాశం లేనట్టుగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను స్వార్థ సంకుచిత అవకాశవాద బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి దుర్మార్గపు ఆలోచనల ద్వారానే 1947 స్వాతంత్ర సందర్భంగా మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినటువంటి సంఘటనని మీలాంటి మేధావులు పెద్దలు గమనించాలా. మన నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సంఘటనలు మీలాంటి పెద్దలు మేధావులు గమనించాలి, ఏ దేశంలో ఉన్నా కూడా. అందుకని ఆ ప్రస్తావన కారణంగానే మైనారిటీలు అందరూ సమానమని ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమానమైన హక్కులని మాట్లాడుతూ ఈ దేశమంతా ఒకటే, అన్ని మతాలు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదండి కాంగ్రెస్ పార్టీ? అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాలను వ్యతిరేకించి ఈ కాంగ్రెస్ పార్టీ మరొకసారి దేశాన్ని చీల్చే ప్రమాదం ఉన్న కారణంగా ప్రజలను హెచ్చరించారు, ప్రజలకు మనవి చేశారు. ఆ యొక్క వీడియోస్ కూడా మీకు పబ్లిక్గా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మతతత్వీకరణ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మీరు గమనిస్తే 2014 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా మత ఘర్షణలు ఈ దేశంలో లేకుండా చేసినటువంటి ఘన చరిత్ర నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీదని మీరు గమనించి ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రైట్, మరో కాలర్ సురేష్ టెక్సాస్ నుంచి కాల్ చేశారు. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు. యా, మరో కాలర్ కృష్ణ చికాగో నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, శ్రీభద్రరాజు గారు. సార్, మోడీ గారు ప్రధాని కింద, భారత ప్రధాని కింద మంచిగా పరిపాలన చేస్తున్నారు. దాంట్లో నో డౌట్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. బట్ కమింగ్ టు మన ఆంధ్రప్రదేశ్ వరకు నేను ఆలోచిస్తే మీరు ముగ్గురు ఒక కూటమి కింద ఏర్పడ్డారు. బాగానే. కృష్ణ గారు కొంచెం లౌడ్ గా మాట్లాడతారా? సార్, కూటమిని ఆహ్వానిస్తున్నాను సార్, మంచిది. కానీ ముగ్గురు కలిపి మూడు విభిన్న ధృవాలేమో అనిపిస్తుంది సార్. వ్యక్తిత్వంగా కూడా నరేంద్ర మోడీ గారు అంటే మాట మీద నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పగలిగిన స్థాయి కాదు, కానీ చాలా సార్లు మీరు అంటుంటారు యూటర్న్ అని సంథింగ్ డెసిషన్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, సిచ్యువేషనల్ డెసిషన్ మేకర్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలియదు. సో ఈ ముగ్గురు కలుస్తున్నారు కదా, మీ ముగ్గురు కలిపి ఒక్క తాటి మీదకి వచ్చి 3 పార్టీలకి కలిగిన ఏకైక సిద్ధాంతము స్టీల్ ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించము, అమరావతిని నిర్మిస్తాము, మందికి అందరికీ చౌక ధరలో మందిస్తాము, లేదు ఇలాగా ఒక స్టేబుల్ స్టేట్మెంట్స్, స్టేబుల్ మేనిఫెస్టో ఏదైనా మనం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ముగ్గురు ఐడియాలజీస్ నాకు తెలిసి మోడీ గారు ఒకే మాట ఒకే బాణం అనుకుని ఉండే వ్యక్తిత్వం. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ రూలింగ్ అంటే పర్ఫెక్ట్ రూలింగ్ చేస్తున్నారు. సో ఇంత కన్ఫ్లిక్టెడ్ గ్రూప్స్ లో ఎలాగ యూనిటీ వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏంటి? జస్ట్ ఓన్లీ జగన్ ఈజ్ ద టార్గెట్ అని అనుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ సార్. బట్ మీ ముగ్గురు ఉమ్మడి గోల్స్ ఏంటి అన్నది ఈ రోజుకి క్లారిటీ రావట్లేదేమోనని మా లాంటి వారికి కొద్దిగా అనిపిస్తుంది సార్. దయచేసి దీని గురించి ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? ధన్యవాదాలు కృష్ణ గారు. మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా, చికాగోలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంగా ఉండాలా, విద్యా విధానాన్ని అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని తిరిగి కొనసాగించాలి. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మీ యొక్క ఆకాంక్షలకు భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర శాఖ తరఫున
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టోని విడుదల చేయడానికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క పెద్దలు ఆ విభాగం ప్రత్యేకంగా ఒక కమిటీ ద్వారా ఏర్పడి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో మరింత అభివృద్ధి వేగంగా చాలా వేగంగా డబుల్ ఇంజిన్ సర్కార్, ఇందాక నేను ఉదాహరించినట్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చివరి పౌరుడు దాకా, అది గ్రామాలైనా కూడా ఇంకా పల్లెలైనా కూడా, లేదు మన హరిజన మన దళిత వాడలైనప్పటికీ, లేదు ట్రైబల్ ఏరియాస్ ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటుగా రాష్ట్రంలో అమరావతి రాజధాని, అది ఏకైక రాజధానిగా ఉండాలి అనే లక్ష్య సాధనలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాల్లో ముందుంది. కానీ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీని సమ్ పీపుల్ కార్నర్ చేసిన కారణంగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ అంశంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాస్తవంగా భూమి ఇవ్వవలసి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఆర్బీఐ కానీ ఇతర సంస్థలు, కేంద్రపాలిత రిజర్వ్ బ్యాంక్ అని ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేశారు. అమరావతి ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు. కేంద్రం లేఖ రాస్తే రాష్ట్రం ఇవ్వాల్సిందే ఫ్రీగా. అయినప్పటికీ ఎందుకు ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రానికి చేయూతనివ్వాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాల, అమరావతి అభివృద్ధి చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక కేంద్ర బిందువుగా అమరావతి రాజధాని ఉండాలనే లక్ష్యాన్ని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆలోచన ముందు చూపుగానే ఉంది. ఆ కారణంగానే మీరు దయచేసి గమనించినట్లయితే 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ని 24/7 సార్, గతంలో మీరు 2004-14 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంతంలో కరెంటు ఎప్పుడు పోతుందో, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి క్యాబినెట్లోనే 24/7 అంటే పవర్, విద్యుత్ శక్తిని నిరంతరంగా 24/7 ఆంధ్ర రాష్ట్రానికి అందించే తీర్మానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్మానంలో, ఒక ప్రభుత్వం యొక్క క్యాబినెట్ తీర్మానంలో చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి నిబద్ధత కానీ, కమిట్మెంట్ కానీ దయచేసి మీలాంటి మేధావులు దాన్ని గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇదే కదా సార్, రాష్ట్రానికి వస్తున్న విద్యాలయాలు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం సంపూర్ణ సహాయ సహకారం గత ప్రభుత్వానికి అందించింది, ఈ ప్రభుత్వానికి. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం కాదు, పార్టీ లక్ష్యం కాదు, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, దాని నిర్మాణం చేయాలి. దాన్ని చేయకపోతే చట్టబద్ధత ప్రభుత్వం ఏం చేయాలో అది అంతా కూడా మనం పూర్తి చేస్తాం సార్. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాబట్టి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి, ఐఆర్ఎస్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి, కస్టమ్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్, ఏదైతే మనము ఐఏఎస్ అకాడమీస్ ఎలా ఉన్నాయో నార్త్ ఇండియాలో, అది ముస్సోరిలో, అటువంటి అకాడమీలని రాయలసీమ, వెనుకబడిన రాయలసీమలో ఏమీ లేదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏ రోజు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వమే అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేసిన కారణంగానే మీరు గమనిస్తే ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విద్యాలయాలు, కేంద్ర విద్యా సంస్థలు 16 కూడా మీరు ఎలా ఇచ్చారో మీరు దయచేసి ఆలోచించండి. మంగళగిరిలో ఎయిమ్స్ సార్, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ యొక్క హాస్పిటల్ని 10 రూపాయలు 5 రూపాయలు ఫీజుతో పేద ప్రజలు ఆ యొక్క హాస్పిటల్ గడప తొక్కే అంశాలు మీరు గమనించాలా. అలాగే మీ జన్ధన్ పథకం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం ఏ రోజు కూడా బ్యాంకులకు వెళ్ళాలంటే నేనో మీరో ఎవరో రికమెండ్ చేస్తే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, పేదవాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. కానీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా స్వయంగా గర్వంగా కూడా పేద ప్రజలు కూడా బ్యాంకుకు వెళ్ళి ఇవాళ ఆర్థిక లావాదేవీలు నిర్వర్తించే ధైర్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇమ్తియాజ్ గారు నమస్తే అండి, దుబాయ్ నుంచి కాల్ చేశారండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, లక్ష్మీపతి గారు నమస్తే అండి. సో బేసిక్ గా నమస్తే నమస్తే సార్. ఇన్ని రోజులు ఐ మీన్ బేసిక్ గా ఇంకా ఎంతకాలం సార్ హిందూ ముస్లిం అని దాని మీదే మీ పార్టీ వెళ్తుంది? డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటారు, అది జరిగిందా లేదనేది జనాలు చూస్తున్నారు, ఓట్లు వేస్తారు, వేయరు, అదంతా వేరేది పక్కన పెట్టేసినా కూడా
అసలు 24 అవర్స్ పొద్దున్న లేస్తే ముస్లిమ్స్ గురించి తప్పుగా మాట్లాడడం, ముస్లిమ్స్ గురించే ప్రచారంలో తీసుకెళ్లడం చేసి ఆంధ్రాలో దేవుడి దయ వల్ల ఈ రోజు దాకా మనకి ఎటువంటి మత విద్వేషాలు లేవు, రావు, దేవుడి దయ వల్ల రావు కూడా. కానీ దానివల్ల ఇంతకాలం సౌత్ ఇండియాలో బీజేపీ అనేది లేదు. ఇప్పుడు కొద్దిగా తెలంగాణలో అనేది కొద్దిగా ఎంటర్ అయింది, అది కర్మ అనుకుందాం. అసలు ఇంకా ఎంతసేపు మతం మీదే మీరు ప్రచారం చేసుకుని గెలుస్తారు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఫేజ్ 1 ఎలక్షన్ అయిన తర్వాత ప్రధాని గారి పాపులారిటీ ఆల్రెడీ తగ్గిపోయింది అనుకోండి. ఆయన 10 ఏళ్లలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీకి తప్ప డెవలప్మెంట్ అనేది యాక్చువల్ గా ఆన్ గ్రౌండ్ లేదు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బై ది వే కంగ్రాచులేషన్స్. మాటల వరకే మీ పార్టీలో ఉండే లీడర్లందరూ మాట్లాడతారు సార్, కానీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ అనేది డెవలప్మెంట్ 0, నిల్. సో దానివల్ల ఓన్లీ మాటల వరకే ఇంకా ఎంతకాలం మీరు పరిమితం అవుతారు? అంతేనండి ఇంతియాజ్ భాయ్. ఓకే ఇంతియాజ్ గారు, మీకు ధన్యవాదాలు. మంచి సున్నితమైన అంశం అయినప్పటికీ కూడా మంచి అంశాన్ని, ఏదైతే భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాగా ప్రజల ముందుకు ఎంతకాలం వస్తారు, ఎందుకు మీరు ముస్లిం మైనారిటీని వ్యతిరేకిస్తున్నారు అనే అద్భుతమైనటువంటి ప్రశ్న ఇచ్చారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటే ఏంటంటే, ఈ దేశ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో హిందుత్వం అంటే సమానత్వము, హిందుత్వం అంటే బంధుత్వము, హిందుత్వం అంటే సమైక్యత రాగము, హిందుత్వం అంటే సర్వమత సమభావన. దురదృష్టవశాత్తు గతంలో కాంగ్రెస్ పార్టీ, ధర్మిల కమ్యూనిస్టు పార్టీలు వారి స్వార్థ సంకుచిత అవకాశవాద రాజకీయాల కోసం, అరే మొన్నటిదాకా కూడా భారతీయ జనతా పార్టీని ఏమన్నారు, మీలాంటి పెద్దలు గమనించాలి, మీరు ఎక్కడున్నా కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ పౌరులు విదేశాల్లో దుబాయ్లో ఉంటూ వ్యాపారం కానీ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎక్కడండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మొన్నటిదాకా ఏమన్నారండి, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్లకు వ్యతిరేకము, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకము. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సర్వమత సమధర్మము, సర్వమత సమానత్వమే హిందుత్వము. హిందుత్వం అంటే అన్ని మతాలకు బంధుత్వము. ఇది చరిత్ర చెప్పింది. లక్ష్మీపతి రాజానో భారతీయ జనతా పార్టీ చెప్పిన అంశం కాదు. రామరాజ్యం అంటారు, మీరు గమనిస్తే మన గ్రామాల్లో కానీ మన దేశంలో కానీ రామరాజ్యం అంటే సమానత్వం. ఈ దేశంలో రాముడు ఏలిన రాజ్యము అన్ని మతాలకి అన్ని కులాలని సమానంగా చూశారు. అక్కడ మాట తప్పని వ్యక్తి రాముడు. ఇలా మీరు గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారండి, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 1947కు ముందు ఏదైతే ఈ దేశ విభజన ఆగస్టు 15 నాడు భారతదేశం సంపూర్ణ సమగ్రత నుంచి కొంతమంది అవకాశవాద కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల పాకిస్తాన్ విడిపోవటము భారతదేశానికి ఇవాళ చాలా లోటని మేము భావిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ విడిపోయింది. ఎందుకు మత ప్రాతిపదిక మీద కాంగ్రెస్ పార్టీ విడదీసింది? మీరు గమనిస్తే, మీరు దుబాయ్లో ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఆస్తి కొనుక్కోవచ్చు. మీరు దుబాయ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఆస్తి కొనుక్కోవచ్చు. మీరు దుబాయ్లో ఉన్నారు, ఢిల్లీలో ఆస్తి కొనుక్కోవచ్చు. మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్, మన పవిత్ర భారతదేశంలో ఒక అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో మీరు దుబాయ్ నుంచి వచ్చి ఆస్తి కొనటానికి అవకాశం లేకుండా ప్రత్యేక రాజ్యాంగాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి? ఎందుకు మత ప్రాతిపదిక మీద జమ్మూ కాశ్మీర్ని కాంగ్రెస్ పార్టీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంది? ఎందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఊతం ఇచ్చిందండి? శ్రీలంకలో ఉగ్రవాదులకు ఊతం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని మీరు చెప్పిన అంశాన్ని డైవర్ట్ చేయట్లేదు. జమ్మూ కాశ్మీర్లో మీరు అక్కడ వెళ్ళి ఉండడానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్ యువత ఇక్కడ రాష్ట్రానికి ఇక్కడ రావడానికి వీల్లేదు. జమ్మూ కాశ్మీర్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఇతర రాష్ట్రాలు చేసుకుంటే అమ్మాయికి హక్కులు కోల్పోతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ మనం చూసుంటాం. దురదృష్టకరమైన మన ముస్లిం దేశాల్లో కూడా ఈ రకమైన ఆంక్షలు లేవు. కానీ ఆంక్షల పేరుతో, స్వార్థం పేరుతో కొంతమంది కుతంత్రాలు చేసి దేశ విభజన చేశారు. భారతీయ జనతా పార్టీ మీరు గమనిస్తే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా ముస్లిం సోదరులు, ముస్లిం మైనారిటీలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా మన యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, ఆ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. 60 to 70% ముస్లిం పాపులేషన్. ఇది ఎలా సాధ్యమైందంటే భారతీయ జనతా పార్టీ యొక్క వాస్తవాన్ని,
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క హిందుత్వము అంటే అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, హిందువైనా అందరూ ఒకటే అనేది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త డిక్షనరీ తెరిచి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దుష్ప్రచారాలుగా ప్రభావితం చేసిన కారణంగానే ఇవాళ మీలాంటి సోదరులు సహృదయంతో మీరు ముందుకు వచ్చి మాట్లాడతాన్ని నేను నా హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు గమనించాలి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్స్టర్స్గా ఉన్నటువంటి హిందూ నాయకుల్ని అక్కడ మట్టుపెట్టారు. దయచేసి గమనించండి. ముస్లిం వాళ్ళని మట్టుపెట్టారు, ఇతర మతాలని మట్టు పెడతాం ఏంటి? వాళ్ళు ఎన్కౌంటర్స్ ద్వారా వారు మరణించారు. మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండేదండి అంతకుముందు? బీహార్ రాష్ట్రం ఎలా ఉండేదండి? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల యొక్క 30 సంవత్సరాల పరిపాలనలో ఊచకోత కోయలేదా? అది భారతీయ జనతా పార్టీ కోరేది. కానీ సిఏఏ విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ అరే బీజేపీని బూచిగా చూపించి బీజేపీకి ముస్లిమ్స్కి గ్యాప్ని పెంచింది ఎలాగండి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మీరు సుమారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంశాల్లో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దాదాపు పరిపాలించింది. ఏ రోజు ముస్లిం మైనారిటీస్ కోసం చేయలే. ఏ రోజు వాళ్ళు చూడండి, ముస్లిం సోదరులు కనుక మీరు గమనించి మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలుసు ఖచ్చితంగా. పేదవాళ్ళు, టైర్లు కొట్టేవాళ్ళు, సైకిల్ షాప్ పంచర్లు వేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు, మెకానికులు, టైలర్సు, ఎక్కడండి ముస్లిం మైనారిటీలని అనగదొక్కి ముస్లింల యొక్క హక్కులను కలరాస్తూ వాళ్ళకి ఏదో బీజేపీనో లేకపోతే మెజారిటీ అనో ఒక భూతం చూపించి ఎన్నికలప్పుడు వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకొని వాళ్ళ అభివృద్ధి కాకుండా వాళ్ళ నాశనానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లిం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ దేశంలో మీరు 2014 నుంచి ఇప్పటిదాకా మత కల్లాలలో జరగలేదంటే అది నరేంద్ర మోడీ బీజేపీ కారణం. ఖచ్చితంగా మీలాంటి పెద్దలు కూడా మాకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. వాస్తవాలని మీరు దుబాయ్లో ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందించి మాకు మద్దతు తెలియజేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమికి ఓటు వేయవలసిందిగా మీ ద్వారా నేను మనవి చేస్తాను. మరో కాలర్ మాధవి టెక్సాస్ నుంచి కాల్ చేస్తారు. మాధవి గారు నమస్తే అండి. నమస్తేనండి. బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతిరాజు గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. నమస్తే మేడం మాధవి గారు. నమస్కారం. నమస్తే సార్. నా 2 క్వశ్చన్స్ అండి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన భుజాల మీదటువంటి అందరినీ మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు అంటే నిన్న ఒక కొంతమంది తప్పించి అంతమంది కూడా ఎక్కువగా మా ప్రచారం చేస్తున్నట్టు కానీ మోడీ గారు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నట్టు కానీ నేను ఎక్కడా చూడలేదండి. అంటే చాలా తక్కువగా ప్రచారం. మీ టీంలో మీ పార్టీ వాళ్ళందరూ వచ్చి బాగా చెప్పారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని, మీ జెండాను కూడా వాళ్లే మోస్తూ వాళ్లే ప్రచారం చేస్తున్నారే తప్ప మీ ప్రచారం చాలా తక్కువగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి ఉన్నా కూడా ఈవెన్ సునీత గారు తన కేసు గురించి ఎన్నిసార్లు చేసినా సిబిఐని మీరు ఫాస్ట్ ట్రాక్ చేసి ఉంటే ఈ పార్టీకి దోషులను జైల్లో పెట్టి ఉంటే మీకు ఒక మంచి ఇది వచ్చేది, ఒక అది మంచి అంటే గుర్తింపు అనేది వచ్చేది మీకు. అలాంటి గుర్తింపు లేకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని మీరు ఎలా అడుగుతారు? మీరు ఎందుకంటే మీరు ప్రచారం చేయకపోతే జనాలు మిమ్మల్ని గుర్తించరండి. ఎంతసేపు జనసేన, చంద్రబాబు నాయుడు తప్ప మీ పార్టీ నాయకులు ఆ సభలలో ఎక్కడా కూడా కనబడట్లేదు. అదే కాబట్టి మీరు మోడీ గారిని 2-3 సార్లన్నా తీసుకొచ్చి ప్రచారం చేస్తే కొంచెం జనాలకు బాగా వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఇంతవరకు రోడ్డు కానీ ఇది కానీ మామూలుగా ఆయనకి ఇచ్చేశారు. ఎవరికి? జగన్ గారికి ఇచ్చారు. మేము అయిపోయింది, ఆయన ఏమో చేశారని మీరు చెప్తున్నారు. కానీ టీవీలలోకి వచ్చి మీరు ఆయన పని ఏం చేయలేదు, రోడ్లు బాగా లేవు. మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, మీరు అది ప్రజలకు మొత్తం కూడా మీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి అది హత్య కేసులో కూడా మీరు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఫాస్ట్ ట్రాక్ చేసి ఉంటే దయచేసి ఇప్పుడన్నా మీరు మేల్కొని మీ ప్రభుత్వంలో దయచేసి మీరు వచ్చి ప్రచారం చేస్తే కనుక కొంచెం ఫలితం ఉంటుంది అని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రైట్ అండి. మరో కాలర్ రవీంద్ర. లక్ష్మీపతి గారు మరో కాలర్ ఉన్నారు, అది అటెండ్ చేశాక 2 ఒకేసారి చెప్పండి. మరో కాలర్ రవీంద్ర కెనడా నుంచి కాల్ చేశారు. రవీంద్ర గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సార్.
సార్ నేను క్లుప్తంగా చెప్తాను సార్. నాకు 3 నమస్తే క్వశ్చన్స్ రవీంద్ర గారు. ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎల్ఐసి గురించి సార్. ఎల్ఐసి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. దాని 70% ఆఫ్ ఎల్ఐసిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ వన్ ఎంటర్ప్రైజ్, అదాని ఎంటర్ప్రైజెస్. ఎందుకు? వై? అండ్ అదాని గ్రూప్, and this happened only after 2014. To be precise, this happened only after 2016. Why? What made LIC make such decisions? Hindenburg time lo Adani anta collapse aina, there was no LIC didn't invest in the boy, they invested more. Why? That's my first question. Second question is regarding AP CM's court cases. బహుశా ఇండియాలో ప్రెసెంట్ ఏ సీఎం లేరు మోర్ దాన్ 15 months జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి. ఆయన తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. చేస్తే కోర్ట్స్ ఏం చేస్తున్నాయి? చేయలేదు అంటే డిక్లేర్ చేయండి, లేదు హీఈస్ ఫ్రీ ఆఫ్ చార్జెస్ అని. అంతేగాని ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎ డెకేడ్, ఇంకా దెర్ ఇస్ నో వర్డిక్ట్. అంటే మీరు చెప్పొచ్చు ఇది కోర్ట్స్ చూసుకుంటాయని, బట్ లా మినిస్టర్ ఆయన ఒక ఆయన ఉన్నారు. ఇన్ని ఇయర్స్ అవుతున్నా. రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసాను నేను. పీపుల్ ఇన్ ద వెస్ట్ ఆర్ కామెంటింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏపీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దట్ పర్సన్, ఇట్స్ రిమార్క్ ఆన్ ఇండియా జ్యుడిషియరీ. అండ్ వాట్ ఈస్ బీజేపీ డూయింగ్? ఎందుకంటే మీరు క్లెయిమ్ చేసుకుంటారు కదా ఇండియాని భవిష్యత్తు మేము ఫ్రేమ్ చేస్తున్నామని. ఓకే, యూ మైట్ బి డూయింగ్ ఇట్, బట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ లో మీరు ఎందుకు? ఆయన ఏం చేయలేదు, ఇట్స్ కాంగ్రెస్ ఇన్స్టిట్యూషన్స్ ని యూజ్ చేసుకుంది అనుకుంటే declare it, give him a clean sheet. And third thing, FDI investments, government has allowed 100%, including defense sector, which is not good. Endukante meer 100%, so if let's say okay enterprise, if it is 100% owned by FDI and later on it emerges as big as Amazon, akkada India ki except for jobs, India is not becoming rich. Wallo ఆపరేషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఇట్ విల్ బి ఇండియాస్ వెల్త్ విల్ బి లూటెడ్ ఇన్ అనదర్ వే. సో 100% FDI ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ నాట్ గుడ్. దీస్ ఆర్ మై 3 points. థ్యాంక్ యూ. తప్పకుండా రవీంద్ర గారు. మొట్టమొదటిగా సోదరి మాధవి గారు ప్రశ్నలు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు. మా మిత్రపక్షం అందరం కలిసి ఒకే అజెండాతో, జెండాలు 3 అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా 3 జెండాలైనా ఒకే ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మొన్న కూడా ఇటీవల ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికలు ప్రకటనకి 1-2 రోజులు తర్వాత దాని మీద కూడా అనేక కామెంట్స్ మన మిత్రులు చాలామంది చేశారు. ఇదేంటి అలా మాట్లాడేది, ఇలా మాట్లాడేది. ఎన్నికల ప్రక్రియ ఎన్నికలకు ముందు అయితే కనుక ఒక రకంగా ఉండేది, ఎన్నికల మన కోడ్ వచ్చిన తర్వాత, ప్రకటన వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసే పనిచేస్తూ ఉన్నాయి. ప్రచార పర్వాన్ని కూడా నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు గమనించినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సభల్లో ప్రసంగించిన అంశాన్ని, ప్రచార పర్వంలో దూసుకువెళ్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నాం. దీంతో పాటుగా అనకాపల్లిలో సీఎం రమేష్ గారి నామినేషన్ విషయంలో కానీ, లేదు మనకి అరకులో గనక కొత్తపల్లి గీత గారి నామినేషన్ విషయంలో, మా శ్రీనివాస వర్మ గారు నర్సాపురం ఎంపీ అభ్యర్థి నామినేషన్ విషయంలో, మా సోదరి రాజమహేంద్రవరంలో పురంధరేశ్వరి గారి నామినేషన్ విషయంలో, మన తిరుపతి వరప్రసాద్ గారి నామినేషన్ విషయంలో కానీ, రాజంపేట యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రులు, కేంద్ర నాయకులు హాజరు అయ్యి ప్రచారాన్ని ప్రారంభించారు. దీంట్లో ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పురంధరేశ్వరి గారిని లాంటి మిగతా పెద్దలను చూసుకుంటే, మిగతా వాళ్ళు నాలాంటి మిత్రులు, నాలాంటి ప్రచారకర్తలు మేము చేసినా కూడా అది పబ్లిక్కి పెద్ద ఆనే అంశం కాదు. ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉండటమే కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3-4 తేదీల్లో ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చేస్తున్నారు. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారి ప్రచారంలో కానీ,
మా యొక్క సోదరు పురంధరేశ్వరి గారి ప్రచారంలో కానీ, సీఎం రమేష్ గారి ప్రచారంలో కానీ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చే నెల 3, 4 తేదీల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వేడి, నామినేషన్లు ఉపసంహరణ, కొంత మేనిఫెస్టో, జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే వేడి వేరండి. మొట్టమొదటి వస్తే దాని యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని మీలాంటి పెద్దలు, మాధవి గారు లాంటి పెద్దలు గమనించాలా. అలాగే సునీత గారు సంబంధించి వారైతే వారి తండ్రి గారి యొక్క హత్య విషయంలో ఇందాకే నేను ప్రస్తావించే కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకునే అవకాశము లేదు, అవకాశము రాదు. ఖచ్చితంగా వారు సోదరు సునీత గారు వారి న్యాయస్థానం ద్వారా వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారు ఏదైతే వారి తండ్రి గారి మరణం విషయంలో వారి డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా వారు కోరుకున్నటువంటి న్యాయాన్ని త్వరలోనే వారు ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల పట్ల కూడా మనము డిమాండ్ చేసే అంశం కాదని గమనించాలి. అలాగే సోదరులు రవీంద్ర గారు కూడా ఇదే ఈ న్యాయస్థానాలకు సంబంధించిన అంశం కూడా ఇందాక వారు ప్రస్తావించారు. కాబట్టి మీకు వారికి కూడా జాయింట్గా ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్సు ఇవన్నీ కూడా చాలామంది ఏంటంటే కేంద్రం ఎందుకు పంపిస్తుంది? కేడీ పని చేస్తే ఈడీ ఎంటర్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చెప్పక్కర్లా, బీజేపీ చెప్పక్కర్లా. నాలాంటి వాడు ఒక చిన్న లేఖ రాసినా కూడా లేదు, మీరు రవీంద్ర గారు లాంటి వాళ్ళు అక్కడి నుంచి లేఖ రాసి ఆధారాలతో కనుక లక్ష్మీపతి రాజా అనేక కోట్ల రూపాయలు మింగేశాడు, అనేక కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు, బ్యాంకులను మోసం చేశాడు, చర్య తీసుకోమని మీరు కెనడాలో ఉన్న రవీంద్ర గారు కూడా ఈడీకి కనుక భారతదేశంలో కనుక మీరు రాస్తే ఈడీ డైరెక్టర్కి ఖచ్చితంగా యాక్షన్ టేకెన్ అగైనెస్ట్ లక్ష్మీపతి రాజా. దీనికేం కేంద్ర ప్రభుత్వము ఈ బీజేపీలో లక్ష్మీపతి రాజా ఉన్నారు. ఇంకోటి అది ఒక అపోహని కాంగ్రెస్ పార్టీ కూడా 2014 నుంచి 14 దాకా ఈ రకంగానే ఉసుకొల్పింది కదా. ఈ రకంగానే వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం పాల్పడ్డారని మనం అనుకోవడానికి అవకాశం లేదు. దయచేసి ఇంకొక సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలు కానీ సోదరిమణులు కానీ ఒక్క విషయం గమనించాలి. TV9 ద్వారా నేను ప్రస్తావించకూడదు న్యాయ వ్యవస్థ గురించి కూడా, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం కేంద్రంలో ఒక ప్రధాన న్యాయ వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించారు. వారు కూడా దాదాపు చాలా కాలం ఉన్నారు. కానీ న్యాయ వ్యవస్థలో కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. మా మనిషి అక్కడ ఉన్నారు కదా, మన తెలుగువాడే కదా, అక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు అరెస్టులు చేయలేదు? ఇది అవకాశం లేని అంశం. ఇది అంశాల ఆధారంగా, ఆరోపణల ఆధారంగా ఏదైతే ఫ్రేమ్ చేపడ్డాయో ఎఫ్ఐఆర్ ఆధారంగా లభించినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానమైనా, ఈడీ అయినా, సిబిఐ అయినా దర్యాప్తు చేస్తుందనేది దయచేసి మీలాంటి మేధావులు, ఎందుకంటే మీరందరూ గొప్పవారు, మేధావులు, చదువుకున్న విజ్ఞానవంతులు కాబట్టే మీరు విదేశాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మీ మనసుల్లోంచి ఇది కనుక తొలగించేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క స్వతంత్ర సంస్థల యొక్క వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. చట్టం తన పని తాను చేస్తుంది. చట్టం ముందు ఏ చుట్టమైనా పనికిరాడు. తాత్కాలికంగా ఏదో ఇవాళ అడ్డుకున్నా కూడా భవిష్యత్ అంతా కూడా చట్టం తన పని తాను చేస్తుంది. దోషులు శిక్షింపబడతారు. ఈడీ విషయంలో అయినా, సిబిఐ విషయంలో కూడా తన చట్టం తను చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు దీని గురించి ఏం అతీతులు కాదు. ఇవాళ మొన్నటి దాకా మనం ఏమనుకున్నామండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురించి ఏమనుకున్నాం, ఆయన నిష్ణాతుడు, నీతివంతుడు అని మనం అనుకున్నాం. లిక్కర్ స్కామ్లో ఆయన బుకాయించాడు. ఆయన కూడా ఈబీఐ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ 7 సార్లు, 8 సార్లు, 10 సార్లు అవకాశమైన ఆయన అటెండ్ కాలేదు. నేను రానన్నాడు ఆయన. కానీ చట్టం తన పని తాను చేసింది. అరెస్ట్ అయ్యాడు, సాక్ష్యాధారాలు దొరికినాయి. అమ్మో అన్యాయం, అక్రమం, నరేంద్ర మోడీ బీజేపీ ఎందుకు చేస్తుందండి? చట్టం తన పని తాను చేస్తుంది. ఒక దొంగని పట్టుకున్నారు. ఆ దొంగ నేను దొంగని కాదు, నేను దోషిని అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి మీలాంటి పెద్దలు గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. లక్ష్మీపతి రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని, మీ సజెషన్ని వారధికి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.